హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఫస్ట్ అయితే ఇండియా షిప్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. నేను లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పా, ఒక కొరియర్ వచ్చింది, ఇంకొక దానికి ట్యాక్స్ పే చేసా, అది ఇంకా డెలివరీ రాలేదు. ఇంకా యూపీఎస్ది ఒక కొరియర్, దాని గురించి కూడా క్లియర్ అప్డేట్ లేదు. ఎవ్రీడే దాని ట్రాకింగ్ చేంజ్ అవుతుంది, నెక్స్ట్ డే అని. అక్కడి వరకు ఇన్ఫర్మేషన్ అప్పుడు ఉండింది. సో అండ్ టుడేస్ అప్డేట్ ఏంటి అంటే, నా డిహెచ్ఎల్ కొరియర్ అయితే వచ్చేసింది, చిన్న ల్యాగ్ తర్వాత, బట్ వచ్చింది. ఆల్రెడీ దానికి పే చేస్తున్నా కాబట్టి డన్ ఇంకా దాంతో. అండ్ ఆ ₹1 పెనాల్టీ మాత్రం నేను కాల్ చేసినప్పుడు వాళ్ళకి మేము 50% షేర్ చేసుకుందాము అని అనుకున్నామని చెప్పా కదా లాస్ట్ వీడియోలో. సో ఎండ్ ఆఫ్ ది మంత్ వాళ్ళు బిల్స్ రిలీజ్ చేస్తారు మేడం. వాళ్ళు మాకు ఇచ్చిన తర్వాత నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, వాళ్ళు ఎంత పెనాల్టీ వేస్తున్నారో అన్నారు. సో యాజ్ ఆఫ్ నౌ అది అప్డేట్. ఈ మంత్ ఎండ్ వరకు నాకు వచ్చేస్తుంది అని అనుకుంటున్నా, పెనాల్టీ ఎంత పే చేయాలని. సో డిహెచ్ఎల్ది అక్కడి వరకు క్లియర్ అయిపోయింది. అండ్ యూపీఎస్, కమింగ్ టు ద యూపీఎస్, నా కొరియరే కాకుండా చాలామందికి యూపీఎస్ నుంచి ఫ్యూ ప్రాబ్లమ్స్ అంటే డిలేస్ అనమాట, కొరియర్ డిలేస్ ఉన్నాయి. వాళ్ళు ఎందుకు హోల్డ్ చేసుకుంటున్నారో పర్టికులర్ రీజన్ తెలీదు. నేను వాళ్ళతో చాట్ చేసినప్పుడు మీకు ట్రాకింగ్లో ఏం చూపిస్తుందో అదే అప్డేట్ వస్తుంది అని చెప్తున్నారు. సో ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్ ఏమంటే, కాల్ చేసి మాట్లాడితే సో దట్ వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఇంకా అని. సో నేను ఇది ఒక్కరోజు చూసి కాల్ చేద్దాం అనుకున్నా. అది ఎందుకు అంటే, ఇక్కడ నేను స్క్రీన్ షాట్ ప్రొవైడ్ చేస్తా చూడండి. ట్రాకింగ్ చెక్ చేసుకున్నప్పుడు కస్టమ్స్ క్లియర్డ్ అని వచ్చింది. సో ప్రీవియస్గా నెక్స్ట్ డే అని వచ్చినప్పుడు ఎప్పుడూ అట్లా రాలేదన్నమాట. సో ఎప్పుడు ప్లేసెస్ చేంజ్ అవుతుంది, అది కెంటకీకి రీచ్ అవ్వడం, మళ్ళీ కొలంబస్కి వెళ్ళడం, అట్లా రీచ్ అవుతుంది. నేను ఆ స్క్రీన్ షాట్లో మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు మాత్రం టుమారో చూపిస్తుంది. సో నాకు రేపు వస్తుందా లేదా చూసి వాళ్ళకి కాల్ చేద్దామని అనుకుంటున్నా. నాకు తెలిసిన వన్ ఆఫ్ ద ఫ్రెండ్కి కూడా సేమ్ ఇట్లానే యూపీఎస్ కాల్ చేసేంత వరకు వాళ్ళు హోల్డ్లోనే పెట్టుకున్నారు. కాల్ చేసిన తర్వాత ఐదర్ వాళ్ళు ట్యాక్సెస్ గురించి ఇన్ఫర్మేషన్ అన్న ఇస్తున్నారు, లేదు డిలే అయిన తర్వాతనే ఇంకొక అప్డేట్ మనకు ట్రాకింగ్లోనే వస్తుంది, దట్ వీ హ్యావ్ టు పే సర్టన్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ అన్నట్లనన్నా వస్తుంది. సో నాకు ఇప్పటివరకు అది ఏం రాలేదు. ఇంకా రేపు లాస్ట్ డే, అదొక్క రోజు చూసి నెక్స్ట్ డే కాల్ చేద్దాము అని నేను ఫిక్స్ అయి ఉన్నా ఇప్పటివరకు అయితే. అండ్ యూపీఎస్ నుంచి నాకు తెలిసిన క్లయింట్ ఒకరు, తనకు కూడా అట్లనే పాపం 3 kgs ఆఫ్ కొరియర్ తెప్పించుకున్నారు, ఎమర్జెన్సీ ఉండేదో ఈవెంట్ కోసం. సో సమ్ $22 అబోనో ఎంతనో ట్యాక్స్ వేశారు, ఖచ్చితంగా పే చేయాలా అని పాపం మెసేజ్ చేశారనమాట. పే చేయకపోతే మళ్ళీ అది రిటర్న్ వెళ్ళిపోతుంది, ప్యాకేజ్ 5 days లిమిట్ ఇస్తున్నారు. అది రిటర్న్ వెళ్ళిపోతే ఇంకా ప్రాబ్లం, మనం డబల్ కానీ ట్రిపుల్ కానీ పే చేసి తీసుకోవాల్సి వస్తుంది. అంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఉన్న వాటికి పే చేసుకొని తీసుకుంటే అయిపోద్ది. క్లాత్స్కి ఇంత ట్యాక్స్ ఆర్ ఫుడ్కి ఇంత ట్యాక్స్ అన్నది పర్టికులర్గా ఏం తెలియదు కానీ, బట్ ట్యాక్స్ అయితే పే చేయాల్సిందే వాట్ ఎవర్. ఒక్కొక్కసారి ఎక్కువ వస్తుంది, ఒకసారి తక్కువ వస్తుంది. బట్ చిన్న ప్యాకేజెస్కి ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం అంటే అసలు మన ప్యాకేజ్ అంత లేనప్పుడు అంత ట్యాక్సెస్ కట్టుకోవాలా అని అనిపించింది. బట్ నాకు తెలిసి దీని గురించి ఫ్యూ డేస్లో మనకి ఇంకొక కొత్త సొల్యూషన్ రావచ్చు అని అనుకుంటున్నా, న్యూస్ని బట్టి. సో లెట్స్ సీ. ఇప్పటికైతే నేను రేపు టుమారో నా ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, వస్తుందని అనుకుంటున్నా. లేకపోతే కాల్ చేసి నెక్స్ట్ అప్డేట్ కనుక్కోవాలి. సో ఇంకంతే, ఈ కొరియర్ కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజుతో ఎండ్ అనమాట. సో నా కొరియర్ జర్నీ అయితే ఇట్లా జరిగింది. సో కంప్లీట్గా నా కొరియర్స్ 2 వచ్చేసినాయి. ఇంకొక లాస్ట్ కొరియర్, దాంట్లోనే ఇంట్లో ఫుడ్ ఐటమ్స్ అవన్నీ కొంచెం ఎక్కువ ఉన్నాయి, చూస్తున్నా. యా ఓకే గాయ్స్, ఇప్పుడు ఇంత హీట్ డిస్కషన్ చేసుకున్న తర్వాత కొంచెం యమ్మీగా ఏమైనా టేస్టీగా తినాలని అనిపిస్తుంది. సో ఈరోజు పిజ్జా చేసుకున్నాం అనమాట. ఆ వీడియో కూడా చూసేయండి. ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి కాదు, ఇది ఇటాలియన్ పిజ్జా డౌ నేను పబ్లిక్స్ నుంచి కొనుక్కొని వచ్చుకున్నా. యాక్చువల్గా ఫ్రిడ్జ్లో పెట్టుండే, ఇప్పుడే బయటికి తీసాను అనమాట. పన్నీర్ ఇవన్నీ అవి కొంచెం నార్మల్ టెంపరేచర్కి వచ్చేంత వరకు అంత లోపల గీ చేసుకుందాం. నేను ఈ ప్యూర్ ఐరిష్ బటర్ తెచ్చుకుంటా అనమాట, అన్సాల్టెడ్ది. ఇది చాలా బాగుంది. యాక్చువల్గా నా ఫ్రెండ్ దగ్గర చూసా, తను ఇదే యూజ్ చేస్తుంది. సో అప్పటి నుంచి ఇదే తీసుకుంటా అనమాట.
అండ్ ఈసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసి పెట్టుకుందాం అనుకున్నా. నేను ఈ బాటిల్లో ఫిల్ చేసుకుంటా అనమాట. ఇది కాఫీ బాటిల్ గ్లాస్ది కదా, మళ్ళీ రీయూజ్ చేసుకుంటా. హాఫే ఎప్పుడు చేసుకుంటుండే 2 క్యూబ్స్, కానీ ఈసారి ఫుల్ చేసుకుందామని అనుకున్నా. అందుకే 4 బటర్ క్యూబ్స్ ఉన్నాయి కదా, సో అన్నీ వేసేస్తున్నా అనమాట. ఈ 4 క్యూబ్స్ టోటల్ ఆ గ్లాస్ జార్ నిండిపోయి ఇంకా ఎక్స్ట్రా ఒక హాఫ్ కప్ అనుకోండి చిన్నది, ఆ కప్ నిండా కూడా వస్తుంది అనమాట. నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ బాయిల్ చేసా. మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూ ఉండాలి. ఇట్లా బబుల్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త, దగ్గరే ఉన్నప్పుడు మనకి పడతాయి కూడా అవి, నాకు ఎక్స్పీరియన్స్ అయింది. అండ్ ఈ కన్సిస్టెన్సీ తర్వాత కొంచెం ఇట్లా ఫోమీ ఇట్లా వస్తుంటుంది కదా, దీని తర్వాత కొందరు కర్రీ లీవ్స్ కూడా వేస్తారు దీంట్లో. నాకైతే తమలపాకులు వేయడం ఇష్టం, ఆ అరోమా చాలా ఇష్టం అనమాట. అండ్ దాని తర్వాత ఇవి తింటాను కూడా. మా అమ్మమ్మ చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇవి ఇట్లా వేసి పక్కకు తీసి పెడుతుండే అనమాట. నేను స్కూల్కి వెళ్ళినప్పుడైనా కానీ నా కోసం పక్కకు తీసి పెడుతుండే. ఇంటికి వచ్చిన తర్వాత తింటా నేను. అవి మంచిగా క్రిస్పీ అయి ఉంటుంది. ఆ పైన అంతా నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా అసలు నెయ్యిలో ఇట్లా వేసారా, ట్రై చేశారా, తిన్నారా? తినుంటే నాకు కామెంట్స్లో చెప్పండి. డైరెక్ట్ గిన్నెతో పోస్తుంటే కొంచెం కింద పడుతుందనమాట. సో తర్వాత ఒక చిన్న గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాని నుంచి మళ్ళీ ఇట్లా స్టోర్ చేసుకొని పెట్టుకున్నా. అంతా అయిన తర్వాత వీడియో తీద్దామని చెప్పి మర్చిపోయా యాక్చువల్లీ. ఇంకా లేట్ చేయకుండా పిజ్జా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఈ బెల్ పెప్పర్స్ అయితే మా గార్డెన్లోవి. రేపు బ్రేక్ఫాస్ట్ కోసం పిండి కూడా రెడీ. ఇవన్నీ పిజ్జా కోసం టాపింగ్స్. పన్నీర్ కొన్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసాము. అండ్ ఇంకా ఆనియన్ స్లైసెస్, ఇవేమో బెల్ పెప్పర్ స్లైసెస్. అండ్ పిజ్జా డో కూడా నార్మల్ టెంపరేచర్కి వచ్చేసింది. ఎంత ఫ్లఫీగా ఉంది కదా. యాక్చువల్గా తెచ్చిన 2 డేస్ తర్వాత చేస్తున్నాం అనమాట. సో ఇంకా కొంచెం ఎక్కువ ఫర్మెంట్ అయ్యింది. వాళ్ళు యాక్చువల్గా ఇక్కడ పబ్లిక్స్ అనే స్టోర్లో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి పెడతారు. సో మనం తెచ్చుకొని ఇమీడియట్గా కూడా చేసుకోవచ్చు. యాక్చువల్గా డో నేనే ప్రిపేర్ చేద్దామని అనుకున్నా. ఎందుకో కనిపించింది వాళ్ళు ఫ్రెష్గానే చేస్తారు కాబట్టి ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి ఇంటికి తీసుకొని వచ్చుకున్నాం అనమాట. దీన్ని హ్యాండ్తోనే స్ప్రెడ్ చేయాలంట. నేను అనుకున్నా చపాతీ కర్ర తీసుకొని ఇట్లా అనాలేమో అని అనుకున్నా. సుధీర్ అన్నాడు లేదు, హ్యాండ్తోనే స్ప్రెడ్ చేయాలి, దీన్ని ఈవెన్గా చేయడానికి ట్రై చేస్తున్నాం కానీ ఎంత మనం అంటున్నా కానీ అది ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది. అండ్ ఈ బబుల్స్ కూడా చూడండి ఎంత పెద్దగా వచ్చేస్తున్నాయో. అక్కడ కింద ప్యాన్ పైన పెట్టి చేయడానికి అస్సలు అవ్వలేదు. అందుకే ఇట్లా ట్రై చేస్తున్నాడు అనమాట. జనరల్గా ఇట్లా చేస్తారనుకుంటా కదా. సో ఇది మేము ఇట్లా ట్రై చేస్తున్నాం. పర్లేదు, కింద దానిపైన ప్యాన్ పైన పెట్టి చేయడానికంటే ఇట్లా చేస్తేనే ఇంకా కొంచెం పెద్ద సైజులో అనిపించింది చూసారా. మళ్ళీ కింద పెట్టేసరికి ఇంకొంచెం దగ్గరకు అయ్యింది. బట్ ఇట్స్ ఓకే, మనం చేత్తో ఇంకొంచెం అనుకొని మనకు కావాల్సిన సైజ్ వరకు తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ దానిపైన మనకు కావాల్సిన టాపింగ్స్ అవన్నీ యాడ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఎక్కువ థిన్గా చేస్తే థిన్ క్రస్ట్ పిజ్జా లాగా అయిపోతుంది. అట్లా వద్దు, కొంచెం ఉండని బన్ లాగానే అని అనుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఓవెన్ అయితే 400 degrees ముందే ప్రీహీట్ చేస్తున్నాం. దానికోసం ఈ పాస్తా సాస్ తెచ్చుకున్నాం అనమాట. దోశ గరిటనే తీసుకొని దోశలాగే తిప్పాడు సేమ్. ఇప్పుడు చూడండి ఎట్లా తిప్పుతాడో. సేమ్ ఇట్లే వేయాలని కాదులేండి, కానీ ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి కంప్లీట్గా. కొంచెం సాస్ కావాలంటే మాకు లాస్ట్లో అనిపించింది కొంచెం ఇంకొంచెం సాస్ యాడ్ చేసిందంటే బాగుండేమో అని. నేను చాలు అంటున్నాను అనమాట, ఎక్కువ వద్దులే అని. అండ్ మొజరెల్లా చీజ్ తెచ్చుకున్నాం. ఈ కొంచెం క్యూబ్ మొత్తము ష్రెడెడ్ది కాకుండా ఇదే దొరికిందనమాట, అట్లే తీసేసుకున్నాం. సో దాన్ని చేత్తోనే చిన్న పీసెస్గా యాడ్ చేసుకున్నాం. మా పిల్లలకి చీజ్ ఎక్కువ ఇష్టం. సో వాళ్ళు ఎక్కువ చీజ్ పిజ్జా అట్లా ఇష్టపడుతుంటారనమాట. అందుకే కొంచెం ఎక్కువనే వేసాం. మీరు మీ టేస్ట్కి బేస్ చేసుకొని వేసుకోవచ్చు, ఎక్కువ చీజా లేకపోతే తక్కువ. ఇంకా అట్లా నెక్స్ట్ ఇంకా ఆనియన్ స్ప్రింకిల్ చేసామన్నమాట. అది చాలా ఫైన్గా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా ఉన్నాయి చూడండి, అట్లే సైజులో. మనకి బేక్ చేసినప్పుడు కొంచెం ఆ క్రిస్పీ టేస్ట్ అట్లా తగులుతుంది కదా. అండ్ దాని తర్వాత బెల్ పెప్పర్స్ యాడ్ చేసామన్నమాట. కొంచెం ఆలపినోస్ కూడా కావాలి అనిపించి ఇంకొకటి కట్ చేసి మళ్ళీ అది కూడా యాడ్ చేసాం. అంటే మాకు స్పైసీ కావాలి కదా, పిల్లలకి అవసరం లేకపోయినా అని చెప్పి ఒక్కటి కట్ చేసుకొని మేము తినే సైడ్ ఒక్కటే యాడ్ చేసుకున్నాం అనమాట, అటు సైడ్ యాడ్ చేయకుండా.
వాళ్ళు యాక్చువల్‌గా బెల్ పెప్పర్స్ కూడా తీస్తాడు మా ఆద్విక్. బట్ స్టిల్ అవి స్పైసీ లేవు మా గార్డెన్‌లో పెరిగినవి. అండ్ దాంతో పాటు పన్నీర్ క్యూబ్స్. దీనికి నేను ఓన్లీ స్పైసెస్ కొంచెం యాడ్ చేసి ఏం సాటే చేయలేదు. జస్ట్ ఊకే స్పైసెస్‌తో మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నా అనమాట. సో, దాన్నే డైరెక్ట్‌గా పెట్టేసాము. మనం ఇంకా డిఫరెంట్ కలర్డ్ బెల్ పెప్పర్స్ గానీ, ఆలివ్స్ గానీ, చికెన్ పీసెస్ గానీ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఇండియన్ స్టైల్ పన్నీర్ పిజ్జానే తినాలనిపించింది ఎందుకో. సో, అందుకే అవి మాత్రమే యాడ్ చేశా అనమాట. ఇంకా ఓవెన్ కూడా ప్రీహీట్ అయిపోయింది. ఒక 30 మినిట్స్ పెడితే చాలు. అండ్ 30 మినిట్స్ పెట్టినాం కదా అని పక్కకి వెళ్ళిపోకూడదు. అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. కొంచెం సేపు తర్వాత చూసాం అనమాట. ఆల్రెడీ చీజ్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. పైన అంతా బ్రౌనిష్ కలర్‌లో కనిపిస్తుంది కదా! సో, పన్నీర్ కొంచెం కుక్ అవ్వడానికి వెయిట్ చేస్తూ ఉన్నాం. ఎక్కువసేపు మనం చూసుకోకపోయినా కింద మాడిపోయినట్లు అయిపోతది కదా! సో, అట్లా కాకుండా చూసుకుంటూ ఉంటే అండ్ పిజ్జా ఈజ్ డన్. అసలు దగ్గర నుంచి చూపిస్తా చూడండి. ఒక చిన్న క్లిప్పు అసలు భలే ఉండింది. పిజ్జా షేపే రౌండ్ రాలేదు కానీ టేస్ట్ బాగుండింది అండ్ చూడ్డానికి కూడా బాగుండింది. ఇది అయిపోయిన తర్వాత బేసిల్ లీవ్స్ ఉన్నాయి. సో, అవి యాడ్ చేసామనమాట. అది ఇంకా హీట్‌లోనే ఉంటది కదా! సో, కొంచెం ఇట్లా కవర్ చేస్తే అరోమా కూడా బాగుంటది. లీవ్స్ యాడ్ చేద్దాం. మనం స్పినాచ్ కూడా యాడ్ చేసుకోవచ్చు యాక్చువల్లీ చాలా బాగుంటది. మాకు స్పినాచ్ లేకుండే అప్పుడు. అందుకు ఇదేసి కొన్ని హెర్బ్స్ యాడ్ చేసుకున్నాం అనమాట. ఆరిగానో, ఇంకా ఇటాలియన్ హెర్బ్స్ అండ్ దాని తర్వాత అవి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా! సో, అవి కూడా పక్కన పెట్టుకున్నాం. నా దగ్గర రీసెంట్‌గా తెచ్చుకున్న పిజ్జా కట్టర్ ఇంతకుముందు లేకుండేలే. ఎప్పుడైనా చేద్దాము అన్న సెన్స్‌తో తీసుకొని వచ్చిండే అనమాట. సో, ఇప్పటికి టైం కుదిరింది. అండ్ ఇది ఆల్ సైడ్సే చిన్న చిన్న పీసెస్ లాగా మొత్తం కట్ చేస్తున్నాం. కట్ చేసిన తర్వాత ఇట్లా స్లైస్ తీస్తుంటే పిల్లలు ఇంకొంచెం చీజ్ యాడ్ చేసుంటే బాగుండు అని అన్నారనమాట. మేబీ నేను యాడ్ చేసి ఉండాల్సిందేనేమో. నేనే స్టాప్ చేశాను అనమాట. చాలే అని. నేను చెప్పా కదా కొంచెం సాస్ కూడా నేనే వద్దు అన్నాను. అది ఓకే. వీళ్ళకి చీజ్ ఇష్టం కాబట్టి ఇంకొంచెం యాడ్ చేసి ఉంటే అయిపోతుండే. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా అంటే ఇంట్రెస్టెడ్ ఉంటే. అది కూడా పబ్లిక్స్‌లో డో ఖచ్చితంగా దొరుకుతది. ఎవ్రీడే వాళ్ళు ఫ్రెష్‌గా చేస్తారు. ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచే చేసుకుంటే ఇట్స్ అప్ టు యూ. మీ ఓపిక. అండ్ ఇంకా ఓకే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.